ఓం నమ శివాయ. శివలింగాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ వాటిలో అత్యంత అరుదైనది, అత్యంత శక్తివంతమైనది బ్రహ్మసూక్త శివలింగం. బ్రహ్మసూక్త శివలింగం అంటే ఏమిటి? వాటిని దర్శిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఏ ఆలయాల్లో వీటిని మనం చూడవచ్చు? ఈ వీడియో పూర్తిగా చూడండి. ఒక గొప్ప రహస్యం మీకు తెలుస్తుంది. బ్రహ్మసూక్త శివలింగం అంటే ఏమిటి? బ్రహ్మసూత్రం అంటే సృష్టి మూలశక్తి, బ్రహ్మాండాన్ని కలిపే దైవిక తంతువు. శివలింగం మధ్యలో అతి సూక్ష్మంగా తంతువులాగా నేరుగా పైనుండి కిందకు కనిపించే రేఖ లేదా నాడి ఉంటే అది బ్రహ్మసూక్త శివలింగం అంటారు. ఇది సాధారణముగా మన కంటికి స్పష్టంగా కనిపించదు, కానీ శివలింగ శక్తి కేంద్రంలో ఉంటుంది. బ్రహ్మసూత్రానికి ఆధ్యాత్మిక అర్థం. శాస్త్రాల ప్రకారం శివలింగం అంటే సృష్టి కేంద్రం, బ్రహ్మసూత్రం అంటే శివుని నుండి బ్రహ్మకు ప్రవహించే శక్తి, అంటే శివుడి చైతన్యం బ్రహ్మ సృష్టిగా మారే మార్గం. ఇది ఇడ పింగళ సూక్ష్మన్య నాడుల మన శరీరంలోని కుండలిని శక్తి మార్గంగా ప్రతీక. అందుకే బ్రహ్మసూక్త శివలింగం ఉన్న చోట ధ్యానం చేస్తే మనసు వెంటనే స్థిరపడుతుంది. ఎందుకు అంత ప్రత్యేకం? సృష్టి శక్తి ప్రత్యేకంగా ఉంటుంది. కర్మబంధాలు క్రమంగా తగ్గుతాయి. సంతాన భాగ్యం, జ్ఞానం, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. దీర్ఘకాల ధ్యానం చేస్తే సాధకులకు అద్భుతమైన ఫలితాలు. ముఖ్యంగా దర్శించుకోవలసిన సమయం శివరాత్రి రోజున లేదా అమావాస్య లేక సోమవారం. ఈ లింగాలను దర్శిస్తే 1000 లింగార్చన ఫలం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మసూక్తి ఉన్న ప్రసిద్ధ శివాలయాలు: కేదారేశ్వర జ్యోతిర్లింగం, ఉత్తరాఖండ్. జ్యోతిర్లింగ స్వరూపంలో బ్రహ్మసూక్తం స్పష్టంగా ఉంటుందని విశ్వాసం. ఏకాంబరేశ్వర ఆలయం, కాంచీపురం. పంచభూతలింగం, భూమి. ప్రాచీన లింగం, లోతైన శక్తి నాడి రూపంలో బ్రహ్మసూత్రం ఉంటుందని ఏకాంబరేశ్వర ఆలయం ప్రసిద్ధి. శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్. వాయులింగం, ప్రాణశక్తి కేంద్రమైన ఆలయం, బ్రహ్మసూక్త శక్తి అత్యంత ప్రభావవంతం. చిదంబరం, నటరాజ స్వామి ఆలయం, తమిళనాడు. ఆకాశతత్వం లింగరూపం లేకపోయినా బ్రహ్మసూత్ర తత్వం అత్యున్నతంగా వ్యక్తమవుతుంది. అరుణాచలేశ్వర ఆలయం, తిరునామలై. అగ్నిలింగం, బ్రహ్మసూత్రం జ్ఞాన మార్గం. మౌనంగా దర్శించిన మోక్ష మార్గం తెరుచుకుంటుంది. ఎవరు దర్శించాలి? ధ్యానం చేసేవాళ్ళు, జీవితంలో దిశ లేనివారు, సంతాన సమస్యలు ఉన్నవారు, ఆధ్యాత్మిక శాంతి కోరుకునేవాళ్ళు ఈ లింగ దర్శనం తప్పక చేయాలి. శివుడు అంటే కేవలం విగ్రహం కాదు, అది ఒక శక్తి, ఒక మార్గం, ఒక సత్యం. బ్రహ్మసూక్త శివలింగం మనలోని శివతత్వాన్ని మేలుకొలిపే మహాశక్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.